హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే జాబ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. మనకు ఈ నోటిఫికేషన్కి ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు కూడా అప్లై చేసుకోకపోతే కంపల్సరీగా అప్లై చేసుకోండి. అప్లై చేసే ముందుగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఒకవేళ జాబ్ వస్తే ఎక్కడొస్తుంది, అదే విషయాలు తెలుసుకుందాము. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. అయితే ఈ వీడియోలో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సైంటిస్ట్ బి, అసిస్టెంట్ లా ఆఫీసర్, అదేవిధంగా తక్కువ మంది, అదేవిధంగా చాలా ఎక్కువ మంది అప్లై చేసుకునే విధంగా 2 రకాల ఉద్యోగాలను కూడా ఇందులో భర్తీ చేశారు. మొత్తం 18 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి. ఇక్కడ ఏంటంటే లో లెవెల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, పీజీ వాళ్ళకు ఉన్నాయి, ఈవెన్ లా చదివిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పోస్టులు అయితే కేటాయించారు. ఈవెన్ మనము లో లెవెల్ నుంచి చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫీల్డ్ అటెండర్, వీళ్ళిద్దరూ ఏంటంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లోయర్ డిజైన్ క్లర్క్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, వీళ్ళు ఇంటర్మీడియట్ తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, ఇంటర్మీడియట్ తో స్టెనోగ్రాఫీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ వీళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ తో అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్, డిగ్రీ లెవెల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ అని, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సో ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పోస్టును అయితే కేటాయించారు. మీ క్వాలిఫికేషన్ తగినట్లు ఒకసారి నోటిఫికేషన్ ని క్లియర్ గా చదివిన తర్వాత మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా వీళ్ళ ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి. ఇక్కడ చూడండి, మెయిన్ గా ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చారు, అంటే 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా రకాల పోస్టులకు అదే విధంగా ఉన్నాయి. ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్ కానీ, సో అదేవిధంగా అకౌంట్స్ అసిస్టెంట్ వీళ్ళకి 30 years ప్లస్ 5 years ఎక్స్ట్రా ఉంటుంది. 35 years వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఉన్నటువంటి అన్ని పోస్టులలో కూడా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ నుండి మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కనబడుతుంది. ఇక క్వాలిఫికేషన్స్ ఏంటి, అదే విధంగా ఈ యొక్క డిజేబిలిటీ వాళ్ళు ఏ డిజేబిలిటీ వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనము ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ సైంటిస్ట్ బి, అదే విధంగా కొన్ని ఎక్కువ క్వాలిఫికేషన్ పోస్ట్ ఉన్నాయి. సో దానికి ఎవరైనా అర్హులు అనుకుంటే అయినా దాన్ని చూసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా వరకు అప్లై చేసుకునే విధంగా ఉన్న పోస్ట్ ఏంటంటే అప్పర్ డివిజన్ క్లర్క్. దీనికి డిగ్రీ, మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా, బీటెక్ పాస్ అయిన వాళ్ళైనా సరే, దాంతోపాటు టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ కు అప్లై చేసుకోవచ్చు. సేమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ కు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీలో అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వీళ్ళు ఇంటర్మీడియట్ అర్హతతో, అదేవిధంగా డిగ్రీ, ఒకవేళ డిగ్రీలో సైన్స్ స్ట్రీమ్ చేసి ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. డిజైరబుల్ అన్నారంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు ఇంటర్మీడియట్ లోనే మీరు సైన్స్ సబ్జెక్ట్ అంటే కామర్స్, ఈ విధంగా కాకుండా ఎంపీసీ చేసిన వాళ్ళు, బైపీసీ చేసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా ఈ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్, ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఏంటంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ యొక్క టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు ఫీల్డ్ అటెండెంట్ కు డైరెక్ట్ గా 10th క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. నెక్స్ట్ వన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఐటీఐ సర్టిఫికేట్ అంటే ఎలక్ట్రికల్లో కానీ, మెకానిక్ కానీ, ప్లంబింగ్ కానీ, సో ఈ 3 విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు అనుకుంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీగా ఐటీ మీదనే అప్లై చేసుకోండి. ఈ ఫీల్డ్ అటెండెంట్ కూడా మీరు సైన్స్ స్ట్రీమ్లో కానీ, లేదంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఈ ఫీల్డ్ అటెండెంట్ కు కంపల్సరీగా కూడా ఇంటర్మీడియట్ అర్హతతోనే అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు 10th పెట్టినా కూడా ఇంటర్మీడియట్ కూడా పెట్టండి. ఇక్కడ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఫీజు. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే మీరు అప్లై చేసినటువంటి పోస్టును బట్టి 1 hour ఎగ్జామినేషన్ 2 hour ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మీ యొక్క పోస్టును బట్టి
టూ అవర్స్ ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే 750 ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ 250 టెస్ట్ ఫీజు, టోటల్ 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. లేదు అనుకుంటే చిన్న చిన్న పోస్టులకి ఏంటంటే 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 1 అవర్ ఎగ్జామినేషన్ గాను మీరు 350 ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి. అలాగే 150 టెస్ట్ సెషన్ ఫీజు అనేది పే చేయాలి. 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు ఎగ్జామ్షన్స్ కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ లేదు. మీరు అప్లై చేసే టైంలో మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఏంటి అని అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ ఏదైనా కనిపిస్తే మీరు చూసి దానికి ఫీజు ఉంటే కనుక కంపల్సరీ పే చేసుకోవాలి. ఫీజు లేకపోతే మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను. సో ఇది దానికి సంబంధించిన నోటిఫికేషన్. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇదేంటంటే మనకు ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇదేంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్గా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి మీకు ఈ ఢిల్లీలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినా కూడా తర్వాత ఆల్ ఓవర్ ఇండియాకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవి ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు మేము ఇంతవరకు ఫస్ట్ టైం ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క రిక్రూట్మెంట్లో ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. లేదు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక నోటిఫికేషన్ మేము అప్లై చేశాము అనుకుంటే ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లేదనుకుంటే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు